ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకొనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ను తిలకించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బయలుదేరనున్నారు. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవునుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్లో సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వైజాగ్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోని పాత రోజులను గుర్తు చేయడం సిఎస్కేకు అదనపు బలంగా మారనుంది. అయితే ధోని నేటి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ధోని ప్రాక్టీస్ సెషన్లో ఎక్కడా కనిపించకపోవడంతో అతను నేటి మ్యాచ్కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న మ్యాచ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించి ఎవరెవరు ప్రముఖులు, ఇటు రాజకీయం కానివ్వండి అటు సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరెవరు హాజరు కానున్నారు, మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ శాలిని. ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే రాజకీయ ప్రముఖులు అదేవిధంగా ముఖ్యులు వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈరోజు సాయంత్రం 7:30కి ఏదైతే ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా హాజరవుతారు. అయితే మ్యాచ్ కి ముందు కుటుంబ సభ్యులతో బయలుదేరి రేవంత్ రెడ్డి వెళ్తారు. దీనికి సంబంధించి కూడా ప్రముఖులు కూడా ఇటు మంత్రులు వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ తిలకించేందుకు కూడా పెద్ద మొత్తంలో ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారని చెప్పాలి. ప్రధానంగా ఇటు ఏదైతే ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంటే అభిమానులకు అంటే బాగా పెద్ద ఎత్తున అభిమానం ధోని పట్ల ఉంటది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున తిలకించేందుకు ధోని చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని కీలక ఆటగాడు కావడం, అదేవిధంగా ధోని అభిమానులు పెద్ద మొత్తంలో ఉండడంతో మ్యాచ్ తిలకించడానికి పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే టికెట్లు అంటే 4 రోజుల ముందే ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు ఇటు అమ్ముడుపోయాయని చెప్పొచ్చు. ఆన్లైన్ లో కూడా సైట్ దొరకని పరిస్థితి. మరొక వైపు పెద్ద మొత్తంలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు, అంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈరోజు సాయంత్రం మ్యాచ్ అయితే అంటే కీలక మ్యాచ్ అని చెప్పాలి. ఇటు ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్న జట్టు, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించిన జట్టు కావడంతో ఇటు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ అన్ని సీజన్లలో దాదాపుగా ఇటు విన్నింగ్ టీమ్ కావచ్చు, అంటే ఎక్కువ సార్లు గెలిచిన జట్టుగా ఉంది. మరొక వైపు ఫైనల్ కి వెళ్ళిన జట్టు ఏదైతే ఉందంటే ఎక్కువ సార్లు ఫైనల్ కి వెళ్ళిన జట్టు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యంలో. సో ఈ నేపథ్యంలో కూడా ధోనిని కూడా చూడడానికి కూడా పెద్ద మొత్తంలో అభిమానులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే టికెట్లను అయిపోయాయని చెప్పొచ్చు. మొత్తంగా పెద్ద మొత్తంలో ఇటు ప్రముఖులు కూడా ధోని అభిమానులు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐపీఎల్ మ్యాచ్ కి రాబోతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఈ చెన్నై ఏదైతే ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మ్యాచ్ తిలకించడానికి రావాలంటూ కూడా ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించింది. ఏదైతే ఈ నేపథ్యంలో కూడా
కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఆయన సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్తాడు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ భారీ అంటే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమంత్రి కావడంతో అక్కడ ఏదైతే ప్రోటోకాల్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మ్యాచ్ ని సాగడంతో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మ్యాచ్ తిలగించడానికి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.